నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కార్మిక రైతు ప్రజలను కార్పొరేట్లకు దోచిపెట్టడం మానుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు, టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం వక్కన్న, రామ్ లక్ష్మణ్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎం హరిత, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్లు హెచ్చరించారు. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా సిఐటియుల ఆధ్వర్యంలో వైన్సాపట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సార్వత్రిక సమ్మె సభలో వారు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నదని, అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తెస్తున్నదని విమర్శించారు. చేయడానికి ఆ రకంగా కార్మికులు 6 సంవత్సరాలు అడ్డుకుంటే ఇవాళ ఆగిపోయిన బిల్లు సడన్గా ఇవాళ ఎలాంటి చర్చ లేకుండా, అదేవిధంగా రాష్ట్రాల అభిప్రాయాలు పార్లమెంట్ చర్చ లేకుండా, అదేవిధంగా ఎందుకంటే కార్మిక చట్టాలు వచ్చినటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు కాలరాసి వాళ్ళ కేంద్రం నియంత్రించవలసిన పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇవాళ అభిప్రాయం కోరకుండానే ఇవాళ కార్మికులకు ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాళ్ళని ఇవాళ అర్థబాధితంగా చేసి వాళ్ళ 8 గంటల నుంచి 12 గంటలు పనిచేయాలన్నటువంటి అనుకూలంగా ఇవాళ పెట్టుబడిదారులకు వ్యవహరించినటువంటి లేబర్ కోడ్లను వాపసు తీసుకున్నాయి. అదేవిధంగా కనీస కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని, అదేవిధంగా రిటైర్ అయిపోయిన తర్వాత 50 సంవత్సరాల కార్మికులకు 9,000 రూపాయలు పెంచుకుంటారు. అదే బీడీ పార్కులు పనిచేస్తున్న బీడీ కట్టల పైన జీఎస్టీ తగ్గించాలని బీడీ కార్మికులు కూడా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సింది. ముఖ్యంగా ఇవాళ రైతు సంఘాలు, కార్మిక సంఘాల యొక్క సమ్మె తలపెట్టినటువంటి కార్మికులు, రైతులు, ఈ భాగస్వామ్యం అయినటువంటి కార్మికులకు, రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్మిక లోకాలకే ఈరోజు ఉరితాళ్లుగా మారే పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ కార్పొరేట్ అనుకూల శక్తులకే పనిచేస్తుంది, పేదోళ్లకు పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ బీడీ పరిశ్రమ పైన జీఎస్టీని
సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది. దేశంలోని కార్మిక వర్గం, వ్యవసాయ, రైతు కూలీ సంఘాలన్నీ కూడా, రైతులందరూ కూడా ఈ సమ్మెళనంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపైన కన్నెర చేసి యుద్ధానికి దిగింది. ఈరోజు అమెరికాతోటి మోడీ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కావచ్చు, లేకపోతే యూరోపియన్ యూనియన్ తోటి కుదుర్చుకున్న ఒప్పందం కావచ్చు, ఇతర అనేక ఒప్పందాలన్నీ కూడా లేదు. భారతదేశంలో ఈ 15 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక కోడ్లు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలు కావచ్చు, 3 వ్యవసాయ చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా భారతదేశంలో ఉన్న కార్మికులకు వ్యతిరేకంగా, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న రైతులకు వ్యతిరేకంగా, వీరిద్దరిని దోచుకొని ఈరోజు కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, బయట దేశ శక్తులకు దోచిపెట్టే విధంగా ఈరోజు చట్టాలు రూపొందిస్తున్న పరిస్థితి భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా అమెరికాను వాళ్లకు, ట్రంప్కు లొంగిపోయి ఈరోజు అమెరికాతోటి ఫ్రీ డీల్ పేరు మీద ఈరోజు డీల్ కుదుర్చుకోవడం, ఇది దేశాన్ని మొత్తాన్ని ఈరోజు కొత్త వలసవాద అమెరికా ప్రభుత్వానికి ఈరోజు కట్టబెట్టడమే, దోచుకోమని చెప్పేసి, బార్లా తెలవడమే అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం మరి అమెరికాకి ఎందుకు భయపడుతుంది, ట్రంప్ ప్రభుత్వానికి ఎందుకు భయపడుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. భారతదేశంలో 150 కోట్ల మంది ప్రజలు, భారతదేశం యొక్క ప్రజలందరినీ కూడా ఈరోజు బయట దేశ శక్తులకు, కార్పొరేట్ శక్తులకు సాగిల పడే విధంగా ఈరోజు కట్టబెడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మేము రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు రైతాంగం, కార్మిక వర్గం ఒకటే కోరుతోంది, మోడీ ప్రభుత్వం తక్షణమే దిగి రావాలి, కార్మికులకు, కర్షకులకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పేసి మేము హెచ్చరిక జారీ చేస్తాం.